చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం. కాబట్టి యథార్థవంతంగా ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధికి నిర్దోషమైనవిగా బలి అర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం నిర్దోషంగా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవును, ఎన్న సాక్ష్యాలు బట్టి దేవుడు మన చుట్టూ తన దూతల నుంచి కావలి ఉంచుతున్నాడు, మనకి కాపుదలం ఇస్తున్నాడు. గొప్ప దేవుడిని మనం స్తుతిద్దాం. దేవాది దేవుని మనం ఆరాధన చేద్దాం. దూతలు ఆరాధించినట్టుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు నిత్యము ఆరాధన చేస్తారు. ఆయన సన్నిధిలో మనం కూడా ఆరాధన చేద్దాం. ఆత్మతో ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, 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 నీ స్వరమినాలని, ఒక కోటి ఐశ్వర్యం నన్ను ఎదగి వచ్చినను, నీ గతి సమమగునా, ఒక కోటి ఐశ్వర్యం నన్ను ఎదగి వచ్చినను, నీ గతి సమమగునా, సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు, నీ సన్నిధే పెన్నిది
పెన్నిధి దేవా నీ సన్నిధే పెన్నిధి దేవా పరుగున వచ్చా చూడాలని పరుగున వచ్చా నేను చూడాలని స్వర వినాలని నీ స్వర వినాలని స్వర వినాలని నీ స్వర వినాలని రాజా యేసు రాజా 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 నీ సన్నిధానాన్ని ప్రభా నీ స్వరం వినాలని వచ్చాను అయ్యా. మాతో మీరు మాట్లాడండి ప్రభా. మా జీవితాలని ప్రభా మార్చే నీ వాక్కు ప్రభా. నైనా వినగలిగిన చెవిని మాకు దయచేయండి. నైనా నీ వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. ప్రభా తండ్రి, నైనా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు. నైనా నా కొరకు మా కొరకు కలువరి శిలువలో మీ పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి గొప్ప రక్షణ దయచేసిన దేవుడు ప్రభు. అయ్యా మీకు వందనాలు. ప్రభు తండ్రి, మీ బిడ్డలమైన మేము అందరం మీ సన్నిధిలో ఆరాధన చేస్తాం. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభు. నైనా మా ఆరాధన నిప్పైన సువాసన ధూపముగా మీ సన్నిధికి చేర్చుకోండి. వాక్యమయ్యున్న యేసు మీకు వందనాలు. మా ప్రధాన కాపరి మీకు స్తోత్రాలు ఉన్నాయి. మా మంచి కాపరి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యంతో నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభా. ఈ దాసుల్ని ప్రభా మీ సిలువ చాటును మరుగుపరచుకుని మీరే ప్రభా తండ్రి మాట్లాడమని ఇది ప్రభా మా ఆరాధన మీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు చెప్పండి. ధ్యానము కొరకు సిద్ధపడుతూ మనం లోకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. చదివిన దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెత్తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు మనకు సుపరిచితమైన పాఠాలు ఒకటైనప్పటికీ కొన్ని విషయాలు ఈ లేఖనం నుంచి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేటి అంశం లోతైన విశ్వాసం అనే అంశాన్ని గురించి మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. లోతైన విశ్వాసం చెప్తారు అందరూ? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ అద్భుతాన్ని వరుస క్రమంలో 6వ అద్భుతంగా మరి వర్ణించడం జరిగింది. ఇది 6వ అద్భుతంగా. సరే, యేసయ్య గలిలయ సముద్ర తీరమున ఒడ్డునున్నారు. అక్కడ అనేక మంది జనము కూడా గుమికూడి ఉన్నారు. అయితే ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను యేసయ్య చూచారు. ఒకటి పేతురుది, బహుశా ఒకటి ఆంధ్రేది. యేసయ్య పేతురు నావలోనికి లేక పేతురు పడవలోనికి ఎక్కి కొంచెము ఆ యొక్క దోణె లేక పడవను లోపలికి నడిపించి అక్కడి నుంచి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న జన సమూహానికి బోధించారు. బోధించడం అయిపోయింది. బహుశా బోధించినంతసేపు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు అక్కడ ఉన్నారు. వారు కూడా విన్నారు. ఇప్పుడు పేతురుని అంటున్నారు, ఇంకా కొంచెం
పడవను లోపలికి నడిపించి సరస్సులోనికి, సముద్రంలోనికి అప్పుడు మీ వల వేయండి. ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 2 రకాల బోధ చేస్తున్నారు. ఒకటి, నోటి ద్వారా ఆయన తన స్వార్థను వినిపించారు. రెండవది, శిష్యులుగా చేసుకోబోతున్న ఈ పేతురు, ఆంద్రియ, యాకోబు, యోహానులకి ప్రాక్టికల్గా అక్కడ ఉన్న వారికి థియరీ వివరించారు, కానీ వీరికి ప్రాక్టికల్గా లేక అద్భుతం ద్వారా స్వార్థను బోధించడానికి యేసయ్య నిర్ణయము కలిగి ఉన్నారు. కాబట్టి సీమోను, నువ్వు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమని యేసయ్య చెప్తున్నారు. ఇలాంటి సాదృశ్యమే మరొకటి పాత నిబంధనలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 3వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని మార్గమున బయలు వెళ్ళి, ఎలా అండి, తూర్పు మార్గంలో బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండ లోతు ఉండెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, లోకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయము, పేతురు యొక్క దోణిలో యేసయ్య నిలబడటము, ప్రసంగించటము, తదుపరి పేతురును దోణిని ఇంకొంచెం లోతుకు నడిపించు అని యేసయ్య ఆదేశించటం మనం చూస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో యెహెజ్కేలును దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ఆయన 3వ వచనంలో తూర్పు మార్గంలో బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండలోతూ వచ్చాను. యెహెజ్కేలును దేవుడైన యెహోవా లోతైన అనుభవంలోనికి నడిపిస్తున్నారు. అందులో మొట్టమొదటి అనుభవము ఏ లోతు కంటే అక్కడ నీళ్లు చీలమండ లోతు ఉండేది. మనందరికీ చీలమండలు ఉంటాయి. మనందరికీ పాదముల పైన ఉండే ఆ జాయింట్ ఏమంటాం? చీలమండ అంటూ ఉంటాం. పాదముల పైన ఉండే ఆ యొక్క జాయింట్, పాదము కాలు వేరయ్యే ప్రదేశము, లేకపోతే పాదం యొక్క మూమెంటు అన్నీ కూడా చీలమండ మీద ఆధారపడి ఉంటుంది. యెహెజ్కేలును మొదటి అనుభవంగా దేవుడు ఏ అనుభవానికి నడిపించారంటే చీలమండ లోతు, అనగా పాదములు తడిసేంత లోతులోనికి యెహెజ్కేలును దేవుడు తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పాదములు తడిసేంతటి లోతు అనగా దేవుణ్ణి రుచి చూడటం, దేవుని ప్రేమను రుచి చూడడం, దేవుని గురించి తెలియని వారు తెలుసుకోవటం. మనందరము కొంతమంది క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులే లేకపోతే ముత్తాతలే యేసుప్రభుని నమ్ముకున్న కుటుంబాల్లోంచి వచ్చిన వారు ఉన్నారు. మరికొంతమంది స్నేహితుల ద్వారానో లేకపోతే ఎక్కడైనా సువార్త సభల ద్వారానో ఆ వాక్యము విని నమ్ముకున్న వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా, లేకపోతే ఎక్కడో క్రిస్మస్లోనో ఇంకో కార్యక్రమంలోనో యూత్ రిట్రీట్లోనో యేసుప్రభుని ఎక్స్పీరియన్స్ చేసిన వారుగా, రుచి చూచిన వారుగా ఉన్నారు. ఈ సమయాన్ని చీలమండ లోతు దేన్ని తెలియజేస్తుందంటే రుచి చూచిన అనుభవం తెలియజేస్తుంది. రుచి చూడటం అంటే, నేను ఈ వాక్యాన్ని మన సాధారణంగా శీతాకాలం ఉంది కదా, బయట ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఎవరో తెలియదు, అబ్బాయి కడప ప్రాంతం అంట, నేను బైబిల్ ఇవి ముందేసుకుని కూర్చోవడం చూసి నా దగ్గరకు వచ్చాడు. మీరు క్రైస్తవులు అండి అన్నారు. అవును బాబు, నేను పాష్ గారిని. అబ్బాయి తను నాకు ఎప్పుడు పరిచయం కూడా లేదు, తనే చెప్పడం మొదలుపెట్టాడు. మేము అన్యులమండి, మా అన్నయ్య మా పెద్దమ్మ గారు అబ్బాయి నాకు తెలుసు, అతను యవనస్తుడు, హైదరాబాద్లో జాబ్ కోసమని వెళ్ళి జాబ్ చేయకుండా చాలా జులాయిగా తిరిగేవాడు. అతనికి త్రాగుడు, జోదము, వ్యభిచారం అన్ని వ్యసనాలు ఉన్నాయి. చాలా భయంకరంగా తిరిగేవాడు, అప్పులు చేసుకుంటూ రాత జీవితం జీవించేవాడు. అలాంటి వారికి ఎవరో పాస్టర్ గారి వాక్యము అతనికి తాకింది. ఆ వాక్యం తాకిన తర్వాత ఆ యొక్క పాస్టర్ గారు కూడా ఆ యొక్క సంఘం యొక్క సహవాసంలోకి వెళ్ళటం జరిగింది. ఆ సంఘ సహవాసంలోకి వెళుతూ ఇంకా మెల్లమెల్లగా తను ఎక్కువగా చర్చిని ఆకర్షితుడై అక్కడ పాస్టర్ గారికి అనుకూలంగా వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న పనులు చేస్తూ వారి దగ్గరే భోజనం చేస్తూ అట్లాగా అలవాటు అవుతున్నాడు. పాస్టర్ గారు వాళ్ళు కూడా నేర్పిస్తూ ఉన్నారు, బాబు ఖాళీ టైంలో ఇలా బైబిల్ చదువుకోవాలి,
ఈ బైబిల్ చదువుకుంటే నీ జీవితం మారుతుంది, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా దేవుళ్ళు ఎదగాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇంకెక్కువగా అక్కడే అలవాటు అయిపోతున్నాడు. చర్చ్ దగ్గరే, పాస్టర్ గారి దగ్గరే అతను ఆ యొక్క జీవితానికి అలవాటు పడుతున్నాడు. అతను యవనస్తుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. అంతకుముందు అయితే భయంకరంగా ఉండేవాడు, అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతని జీవితం మార్పు చెందుతూ వచ్చింది. కాబట్టి బాబు నువ్వు ఇంకా పెళ్లి కాలేదా? పాస్టర్ గారు అడిగారు. అవునండి. అయితే నువ్వు వివాహం చేసుకునేటట్లయితే గనక ఆ ఏర్పాటు చేద్దామన్నప్పుడు, తప్పనిసరిగా చేయండి అన్నప్పుడు ఒక రక్షించబడిన బిడ్డను చూసి వివాహం చేయటం జరిగింది. ఆ అమ్మాయి చక్కటి విశ్వాసరాలు, ఆ అమ్మాయి చక్కని ఉద్యోగం చేసే బిడ్డ. ఆ బిడ్డలకు వివాహం చేసిన తర్వాత ఆ కడప ప్రాంతం వాడు వెళ్ళినప్పుడు ఆ యొక్క మరి రాయచూట సంథింగ్ ఏదో చెప్పాడు. వారి ఊర్లో వాళ్ళందరూ అడిగారంట, అంటే బహుశా అన్యుల్ని మరి క్వశ్చన్ చేస్తారు కదా, నువ్వెందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు ఎందుకు అటువైపు వెళ్ళావు, ఈ రోజులు ఇంకెక్కువ మన ప్రార్థన కూడా చేస్తున్నాం కాబట్టి ఇంకా నువ్వెందుకు అలా మారావు, ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి కదా, మన మతంలో అన్నీ ఉన్నాయంటే ఆ అబ్బాయి ఒకటే చెప్పాడంట, నేను ఆ మతంలో ఉండగా నాకు మనశ్శాంతి లేదు, నాకు రక్షణ లేదు, నా జీవితం బాగోలేదు. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు అవన్నీ కూడా దొరికినాయి. ఇప్పుడు నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా, నాకు నచ్చిన దాన్ని నేను స్వీకరించాను. కాబట్టి నా వల్ల మీకైతే ఏమీ అభ్యంతరం లేదు, నేను నచ్చిన విధానాన్ని నేను పాటిస్తున్నాను. కాబట్టి ఇది మీకు అబ్జెక్షన్ అయితే మీతో నాకు సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్పాడు. ఆ అబ్బాయే చెప్తూ ఉన్నాడు, తన యొక్క కజిన్ ఆ బ్రదరు నాతో మాట్లాడుతున్న అబ్బాయి. ఇప్పుడు వాడు ఎంత మారిపోయాడంటే వాడికి చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు, భార్య జాబ్ చేసుకుంటుంది, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాడు. ఆ దేవుని మందిరము, కుటుంబము, ఉద్యోగం తప్ప మరొక వ్యాపకం లేదు, మరొక ఆలోచన లేదు, అంతగా మారిపోయాడు. ఆ బైబిల్లో చాలా శక్తి ఉంటుందని, అందులో దేవుని వాక్యంలో పవర్ ఉంటుందని నాకు కూడా తెలుసండి అని ఆ అబ్బాయి మాట్లాడడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుడు యెహెజ్కేలును చీలమండలోతు అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. అలాగే ఈ లోకంలో అనేక మందిని దేవుడు పట్టుకుంటున్నాడు, అనేక మందిని ఆయనలో ఉన్న రుచి ఏంటో చూపిస్తున్నాడు, ఆయనలో ఉన్న మాధుర్యం ఏమిటో చూపిస్తున్నాడు, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏమిటో, ఆయన ఉన్న స్వస్థత ఏమిటో, ఆయన యొక్క విలువ ఏమిటో ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి పేతురు గ్రంథకర్త రాస్తూ ఉంటాడు, శిష్యుడని పేతురు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచునేళ్ళ సమస్త విధములైన దుష్టత్వము, సమస్తమైన కపటము మాని అంటున్నాడు అక్కడ. ప్రభువుని రుచి చూడటం అంటే నేను ప్రభువుని రుచి చూశాను నా జీవితం అని చెప్పుకోవడం కాదు. నువ్వు మానివేయాల్సినవి కొన్ని ఉన్నాయి, కొన్నింటికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఏదైతే నీ జీవితంలో లోక సంబంధమైన వ్యాపకాలు, లోక సంబంధమైన దురలవాట్లు, లోక సంబంధమైన వ్యసనాలు ఏమైతే ఉన్నాయో అవి మానుకోవటమే ప్రభువుని రుచి చూడటం. అవి మానుకునేటట్లు నిన్ను ప్రేరేపించేవాడే, నిన్ను వాడుకునేవాడే నీ ప్రభు. కాబట్టి యెహెజ్కేలును లేకపోతే ఆ పేతురును యేసు ప్రభు అంటున్నారు, పేతురు నువ్వు ధోనిను కొంచెం లోతుకు నడిపించు, ఉన్న చోట నుంచి వలవేయటానికి ట్రై చేయొద్దు, ధోనికి నడిపించు. యెహెజ్కేలును చేయి పట్టుకుని దేవుడు 1000 మూరల లోతుకుండా నడిపించినప్పుడు చీలమండ లోతుకు వెళ్ళినట్లుగా మొదటి అనుభవం కనపడుతుంది. ఇంకొంచెం చదువుదామండి, 4వ వచనం, యెహెజ్కేలు 47:4వ వచనం. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్ళంట మొకాళ్ళ లోతు ఉండెను. రెండవ అనుభవము చీలమండ లోతుతో సరిపెట్టేయలేదండి యెహెజ్కేలును దేవుడు. చీలమండ లోతు బాగానే ఉంది కదా, కంఫర్ట్గా ఉంది కదా అని అంతటితో సరిపెట్టేయలేదు. దేవుడు ఇంకాస్త లోనికి తీసుకువెళ్ళాడంట, ఇంకాస్త లోనికి. ఎంత లోతు చెప్తున్నాడు ఆయన, మరి 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు వచ్చాను. మోకాళ్ళ లోతు దేన్ని తెలియజేస్తుందండి? ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది. మోకాళ్ళ లోతు దేన్ని తెలియజేస్తుంది? ప్రార్థన జీవితం. ఈ రోజుల్లో మోకరించడానికి కొన్నిసార్లు సిగ్గుపడే పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు. మోకరించడానికి నామోషిగా, లేకపోతే క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన యెహెజ్కేలును దేవుడు మరి కాస్త లోతునకు, మోకాళ్ళ లోతు అనుభవంలో తీసుకొడతాడు. నువ్వు రుచి చూచిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలుసుకున్న తర్వాత, ఆయన రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత రెండవ అనుభవంలోనికి వెళ్ళాలి, రెండవ మెట్టులోనికి వెళ్ళాలి. అదేమిటంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాలి, మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి. ఈ సమయాన్ని మనకి కొన్ని చక్కటి కొటేషన్స్ వస్తూ ఉంటాయి కదా, మన ఫేస్బుక్లోను వాట్సాప్లోను. ఏమంటూ ఉంటాడు, నీ మోకాళ్ళు నలబడితే నీ ముఖము ప్రకాశిస్తుంది.
క్రీస్తునందు ప్రీతి. ఎలాంటి కొటేషన్స్, చక్కని విలువైన కొటేషన్ రాగానే మనం మన ఫ్రెండ్స్కి, మనకు తెలిసిన వాళ్ళకి టకా షేర్ చేస్తూ ఉంటాం, లేకపోతే లైక్లు కొడుతూ ఉంటాం, భలే కొటేషన్ అని. ఈ సమయాన ఈ విలువైన కొటేషన్స్ నువ్వు షేర్ చేయటము, లైక్ చేయడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందో లేదో నేను ఏమైతే చెప్పలేను, కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఉపయోగం ఉంటుంది. మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే, మోకరించి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే కనుక అప్పుడు మన జీవితం మారుతుంది. అప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాం, అప్పుడు దేవునిలో బలపడుతూ ఉంటాం, అప్పుడు దేవునితో మన యొక్క సన్నిధి, మన యొక్క అనుభవం పెరుగుతూ ఉంటుంది. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఒక వ్యక్తి బాగా చదువుకున్నవాడు, బాగా సెటిల్ అయిన వాడు, అతడు ఒకరోజు అతని జీవితంలో అతని భార్యకి అతనికి ఏమాత్రం పడట్లేదంట. ఏమండి, డబ్బున్నప్పటికీ కూడా అతను ఇద్దరు కూడా మంచి జాబ్స్ అయినప్పుడు బహుశా ఈగో ప్రాబ్లమో లేకపోతే ఏ ప్రాబ్లమో తెలియదు, కానీ అతను తన తోటి కొలీగ్ తోటి, తన తోటి ఉద్యోగితో మాట్లాడుతూ అంటున్నాడు ఏమంటున్నాడంటే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు మంచి కారు ఉంది, నాకు బంగ్లా ఉంది, ఉద్యోగం ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సినంత డబ్బు ఉంది, కానీ ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదు. ఇంటికి వెళ్ళాలంటే నాకు వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే ఇంటికి వెళ్తే చాలు ఏదో ఒక విషయంలో నా భార్యకు నాకు గొడవ, నాకు ఏదో ఒక విషయం చిన్నదానికి కూడా సర్దుకోలేని మనస్తత్వం, అసలు నాకు ఇంటికి వెళ్ళాలంటేనే రోత పడుతుంది అని ఆ ఫ్రెండ్ అంటున్నాడంట, నువ్వు బాగా చదువుకున్నావు కదా, నువ్వు గణిత శాస్త్రం చదువుకున్నావు, నువ్వు వాణిజ్య శాస్త్రం చదువుకున్నావు, నువ్వు సైకాలజీ చదువుకున్నావు, మానసిక శాస్త్రం చదువుకున్నావు, ఇన్ని చదువుకున్నావు, కానీ మోకాళ్ళ శాస్త్రం చదివావా అని అడిగాడంట. అది ఏమడిగాడంటే, బహుశా నువ్వు చాలా శాస్త్రాలు చదివినట్టున్నావు, చాలా పిహెచ్డీలు చేసావు, ఈ శాస్త్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఈ ఉన్నా లేకపోయినా నీకు ఒక శాస్త్రం నువ్వు చదివి ఉంటే కనుక నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఆ శాస్త్రం ఏంటంట? మోకాళ్ళ శాస్త్రం. ఈ మోకాళ్ళ శాస్త్రం ఏ స్కూల్లోనూ, ఏ కాలేజీలోనూ, ఏ యూనివర్సిటీలోనూ నేర్పించరు. ఈ శాస్త్రం నీకు నువ్వుగా దేవుని దగ్గర ఏం చేయాలి? మోకరించాలి. నీకు నీవుగా దేవుని దగ్గర మోకరించాలి, నీకు నీవుగా దేవుని దగ్గర మొరపెట్టాలి. ఈ మోకాళ్ళ శాస్త్రం ఎంతసేపు మోకరించాలి అంటే అది నీ ఇష్టం, నీ ఓపిక, నీ యొక్క దేవునితో ఉన్న నీ అటాచ్మెంట్ని బట్టి, నీకున్న అటాచ్మెంట్ని బట్టి, నీ సమస్యని బట్టి మోకరించడం మొదలు పెడుతూ ఉంటే కనుక, చూడండి, మోకరించడం మొదలు పెడితే మనం లోకానికి దూరమై దేవునికి దగ్గర అవుతూ ఉంటాం, మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా బోలెడంత వాక్యం మనకు దొరుకుతుంది. బోలెడంత యూట్యూబ్లో చూసిన పెద్ద దైవ సేవకులు, ఎక్కడెక్కడో మర్మాలు, హీబ్రూ నుంచి గ్రీకులు బోల్డ్ చెప్పే వాక్యాలు ఉన్నారు. కానీ సమయాన సాతానుడు మన నుంచి ఏం దూరం చేస్తున్నాడంటే ప్రార్థనకి దూరం చేస్తున్నాడు. వాక్యాలు వినడానికి వినసొంపుగా చాలా మర్మాలు చెప్పారు, కానీ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ప్రార్థనలో గుసగుసలు, ప్రార్థనలో మాట్లాడుకోవటం, ప్రార్థనలో లేకపోతే నిర్లక్ష్యం, నిరాసక్తత. సాతానుడు ఎక్కడ చొరబడుతున్నాడంటే ప్రార్థనకి మనల్ని దేవుని నుంచి దూరం చేసే పరిస్థితి. ఒక మంచి మాట చెప్పమంటారా? ఈ రోజున మనకున్న అందం ఒక వయసు వచ్చిన తర్వాత ఉండదు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈరోజు మన దగ్గర ఉన్న డబ్బు ఒక రోజు ఉండదు, మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈరోజు మనకున్న బలం తప్పనిసరిగా ఒక వయసు వచ్చిన తర్వాత మన బలం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు చేసిన ప్రార్థన ఉందే, ఆ యొక్క ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క బలం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. కాబట్టి నీ కుటుంబం బాగుండాలంటే, నీ బిడ్డలు బాగుండాలంటే, నీ భర్త బాగుండాలంటే, నీ ఉద్యోగం బాగుండాలంటే, నీకు స్వస్థత కావాలంటే ప్రార్థన చేయటం అవసరం. యెహెజ్కేలుని దేవుడు కుడి చేయబట్టుకుని ఆయన ఈ రెండవ అనుభవం ఎక్కడికి నడిపిస్తున్నాడంట? మోకాళ్ళ అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. యేసే అంటున్నాడు, పేతురు నువ్వు ఇంకొంచెం దూరం లోతుకి నడిపించు, ఇంకా సరిపోదయ్యా, నువ్వు నడిపించి ఇంకా కొంచెం లోతుకి నడిపించు. యెహెజ్కేలుని దేవుడు ఇంకా కొంచెం లోతుకి నడిపిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావా? 2 వచనాలు చదువుకుంటున్నావా? ఒక అధ్యాయం చదువుతున్నావా? ఇంకో అధ్యాయం చదవడానికి కొంచెం సమయాన్ని కేటాయించుకో. 5 నిమిషాలే ప్రార్థన చేస్తున్నావా? ఇంకో 5 నిమిషాలు పెంచు. ఎందుకంటే పోయిన సంవత్సరం 5 నిమిషాలే చేసి, ఈ సంవత్సరం 5 నిమిషాలు చేసి, వచ్చే సంవత్సరం 5 నిమిషాలు. ఎదుగుదల కావాలి కదా. నిన్నటికంటే ఈరోజు మనం బెటర్గా ఉండాలని కోరుకుంటున్నాం కదా. నిన్నటికంటే ఈ నెల కొంచెం ఎక్కువ సంపాదించాలని ఆశపడుతున్నాం కదా. మరి దేవునిలో 5 నిమిషాల ప్రార్థనే, ఒక్క అధ్యాయమే, ఒక్క 2 వచనాలే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైనా కొంచెం దాన్ని పెంచుతున్నామా? దేవునితో గడిపే సమయాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవునితో చేసే ప్రార్థన అనుభవాన్ని ఇంకోస్త మనం లోతుకి వెళ్ళగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. లేకపోతే ఉన్నది కూడా మనము మానేస్తున్నామా? మోకాళ్ళ లోతు అనుభవంలోనికి తీసుకువెళ్తున్నాడు ఆ యొక్క
యెహెజ్కేలును. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఒకసారి ఒక మాట విన్నానండి. ఒక మాట విన్నాను. అనేక మంది పాస్టర్ గారికి రిక్వెస్ట్లు చెప్తూ ఉంటాం కదా, నా కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన, పరీక్షల కోసం. అప్పుడు పాస్టర్లు ప్రార్థన చేస్తామంటారు కానీ చెయ్యరు. చాలామంది ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయి శుభ్రంగా వాళ్ళ ప్రార్థనలు చేసుకుని పడుకుంటారు అనే మాట నాకు ఎవరో చెప్పగా విన్నాను. అప్పటి నుంచి నేను ఏం చేస్తాను, నాకు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పెట్టగానే నా వెంటనే వాడికి ఆ వాట్సాప్ మెసేజ్లోనే ప్రార్థన చేసి పంపిస్తాను అనమాట. ఎందుకంటే కనీసం ఆ క్షణమైనా నేను రియాక్ట్ అయ్యి వాళ్ళకి న్యాయం చేశాను, వాళ్ళకి రిప్లై ఇచ్చాను, ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఒకవేళ నేను గుర్తుంచుకుని చేయటం అనేది వేరే విషయం, చేస్తాను. కానీ వెంటనే వాడికి రిప్లై కనీసం ఏంటంటే మా యొక్క ప్రార్థనకి, మా రిక్వెస్ట్కి దైవ సేవకుడు జవాబు ఇచ్చాడని క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి సమయాన చాలాసార్లు మనం ప్రార్థన కోసం ఎవరి మీదో ఆధారపడుతూ ఉంటాం. నా కోసం ప్రార్థన చేయండి అని. మంచిదే, తప్పులేదు సంఘంగా ప్రార్థన చేయడం. కానీ నీ ప్రార్థన ఉందా, నీ వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఇతరుల మీద భారం వేసేసి ఇతరులకి మనం రిక్వెస్ట్ చెప్పి మనం మాత్రం ప్రార్థనలో సోమరపోతులు అయిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. నిజానికి మనకి ఏదైనా కష్టం ఉంటే, మనకి ఏదైనా ఉద్యోగంలోనో, జీవితంలోనో, కుటుంబంలోనో, పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో సమస్య ఉంటే మనకున్నంత నొప్పి మనం ఎవరికైతే చెప్పామో వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళకు ఉంటుంది ఆ నొప్పి, వాళ్ళ బాధ, ఆ క్షోభ. మనం ఏదైనా అవమానం భరిస్తే మన గుండెమో రగిలిపోతూ ఉంటుంది. మనం ఏమో ఎవరికో చెప్పామో నా కోసం, వాళ్ళకి ఎందుకు రగులుతుంది? గాయం మంద కదా. కాబట్టి మనం మోకరిస్తే ఆ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట దేవుని దగ్గర. ప్రభా ఇలాగ బాధపడుతున్నాను, ఇది కదా నా కష్టం అయ్యా. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే దేవుడు యెహెజ్కేలును మోకాళ్ళ అనుభవం గుండా చీలమండ నుంచి 2వ అనుభవంలోనికి నడిపించారు. ఏ అనుభవం అంటే మోకాళ్ళ లోతు అనుభవంలోనికి తీసుకెళ్ళారు. ఇంకొంచెం చదువుదండి 4వ వచనంలోనే. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతూ ఉండెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇంకా ఆయన 1000 మూరలు కొలిచంట నీళ్ల గుండా నడిపింపకు. ఇప్పుడు ఇంకాస్త లోతులోనికి యెహెజ్కేలు వెళ్ళాడు. అప్పుడు నీళ్లు మొలలోతు, మొల అనగా నడుము కదా. నడుముని మొల అనే తెలుగు పదం కూడా ఉంది. మొల అంటే నడుము లోతుకి వెళ్ళాడు. అనగా మొదట యేసును రుచి చూచిన అనుభవం, యేసును తెలుసుకున్న అనుభవం, యేసును ఎరిగిన అనుభవం. యేసును ఎరిగిన తర్వాత మోకాళ్ళ లోతుకు నువ్వు వెళ్ళాలి. మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. మోకాళ్ళ అనుభవం తర్వాత ఇంకా మోకాళ్ళతో సరిపెట్టేయడమే కాదు, కానీ ఇంకా నువ్వు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నువ్వు ఏమవ్వాలంటేనంట నడుములోతుకు వాళ్ళ. నడుములోతు అనగా మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండని అంటున్నాడు లోకాసువార్తికుడు. కాబట్టి నడుము కట్టుకోవడం అనగా పరిచర్యను సూచిస్తుంది. దేవుని యొక్క పని చేయటం, దేవుని యొక్క పరిచర్య చేయటం, దేవుని యొక్క సంఘంలో సహకారులుగా ఉండడం. పరిచర్య చేయడం అంటే ఈ రోజుల్లో థాట్ ఎలా ఉంటుందంటే, ఆ పాస్టర్ గారు అంటే ఆయనకి ఇంక పాస్టర్ గారు పని కాబట్టి ఆయన వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, మేము ఏదైనా చెప్తే లేకపోతే ఆ సంఘ పరిస్థితిని చూసుకుంటాడు, మాకు ఉద్యోగాలు లేవా? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన పరిచర్య అంటే అందరూ మైకులు పట్టుకుని బైబిల్ ఇచ్చుకుని వాక్యాలు చెప్పి ప్రపంచానంతా మార్చేయమని దేవుడు చెప్పట్లేదు. నీ పని నువ్వు చేసుకుంటానే ఎవరైనా అవసరతలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, ఒక సంఘముగా, ఒక సహవాసంగా, ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదరించటము, లేకపోతే ఎవరైనా ఇబ్బందిలో ఉన్న వాళ్ళని, లేకపోతే ఎవరికైనా అవసరమైన వాళ్ళని యేసు గురించి చెప్పటము, అది పరిచర్య. లేకపోతే నువ్వు చేయగలిగినంత యేసుని గురించి ఏదైనా చెప్పటము, లేకపోతే యేసుని గురించి ప్రార్థన చేయటము, వాళ్ళని ఆదరించటం, వాళ్ళని కంఫర్ట్ చేయటం, ఇదంతా కూడా పరిచర్య. ప్రియమైన బిడ్డలారా, నేను ఇండియాలో ఉండగా నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవారు. ఆయన టైపింగ్ సెంటర్ ఉంది. ఆయన పేరు జాన్సన్ గారు, క్రిస్టియనే. చూడండి, సాధారణంగా మన ప్రాంతంలో ఎంత కాదనుకున్నా ఈ కొంచెం ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. పైగా మార్కెట్ ఏరియాలో మరిని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ వాళ్ళకి సంబంధించిన షాప్స్లోకి లేకపోతే అలా వెళ్ళటం అనేది ఎక్కువ. అవసరాన్ని బట్టి కొంత గడప వచ్చినాక ఆయన టైపింగ్ సెంటర్ చేస్తూ ఉంటే, క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆయన భలే మనిషి. ఏంటంటే ఆ టైపింగ్ సెంటర్ నిండా లామినేషన్ వాక్యాలు, ఆయన హెబ్రోన్ చర్చ్కి వెళ్తా అనుకుంటా, చుట్టూ ఆ వాక్యాలు, బైబిల్ క్యాలెండర్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా కష్టంలో బాధలు ఉంటే కనుక దేవుని మాటలు చెప్పి ఆయన ఆదరిస్తూ ఉంటారు. బహుశా నేను అనుకుంటూ ఉంటాను, ఈయన వాక్యాలన్నీ పెట్టాడు కదా, ఒక మిగతా వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉండదు కదా క్రైస్తవులు అంటే, లేకపోతే ఈ వాక్యాలు అంటే, ఈ కొంతమంది రారు కదా. బహుశా ఆయన మనసులో రానోళ్ళు రాకపోను కాక నాకు వచ్చినోళ్ళే సరిపోతారు, దేవుడు ఇచ్చిందే సరిపోతుంది అన్నట్లుగా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరికి ఇష్టమన్నా రాకపోయినా నా పద్ధతి ఇది, నా పరిచర్య ఇది అన్నట్లుగా ఆయన చక్కని వాక్యాలు, బైబిల్ కొటేషన్స్ పెట్టి 4 వైపున
ఆయన దగ్గరికి ఎవరైనా లేకపోతే పాపం వాళ్ళ ఫీలింగ్స్ తెలుస్తాయి కదా, టైపింగ్ నేర్చుకునే లేకపోతే స్టూడెంట్స్ కానీ ఆ డిప్రెషన్స్ ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం చెప్పడం ద్వారా పరిచర్య చేసి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన ఆలోచన చేస్తుంటే దేవుడు ఆ పాత నిబంధనలో అయితే యెహెజ్కేలును చీలమండలోతు అనుభవంలోంచి మోకాళ్ళలోతు అనుభవంలోనికి తీసుకువెళ్తున్నారు. మోకాళ్ళలోతు అనుభవంలోంచి అక్కడ సరిపెట్టేయకుండా నడుములోతు పరిచర్య అనుభవంలోనికి తీసుకువెళ్తున్నాడు. అక్కడ లోకాసు వార్తలో చూస్తూ ఉంటే యేసయ్య పేతురును, సీమోను నువ్వు దోనెను ఇంకొంచెం లోతుకు నడిపించు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం లోతుకు నడిపించు, ఇంకొంచెం లోతుకు నడిపించు, లోతైన అనుభవం. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఎందుకు లోతుకు వెళ్ళాలండి? బయట ఉంటే మనకి పని అవదా, లేకపోతే ఒడ్డు నుండి వల ఇస్తే పైన అవదా అంటే ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దామండి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? జ్ఞాని అని సొలొమోను రాస్తున్న మాట, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, సత్యాన్ని తెలుసుకోవాలంటే, సత్యం ఏమిటో అర్థం అవ్వాలంటే, సత్యంలో ఉన్న విలువ ఏమిటో, సత్యంలో ఉన్న బలం ఏమిటో నీకు తెలియాలంటే అది దూరముగా ఉంది, బహులోతుగా ఉంది. కాబట్టి నువ్వు లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. నువ్వు లోతైన అనుభవంలోనికి వెళితే తప్ప అది నీకు దొరకదు, అది నీకు అర్థం కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, మీలో చాలామంది మనం ఇంటి దగ్గర గోదావరి సముద్రం తీర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే నాకు తెలిసి. చూడండి, బీచ్కి వెళ్తూ ఉంటారు కదా, పిక్నిక్కి లేకపోతే ఏదైనా సరదాగా షికార్కి లేకపోతే బానస బాగుపోయిన బీచ్కి వెళ్ళినప్పుడు ఆ బీచ్ ఒడ్డున మనకి బీచ్ ఒడ్డునే కొంతమందికి భయం నీళ్ళు అంటే, కాబట్టి వాళ్ళు ఒడ్డునే ఉంటారు అనమాట. జస్ట్ యెహెజ్కేలు ముందు పాదాలు మాత్రం తడుపుకుంటారు, దాంతో సంబరపడిపోతారు అనమాట. అబ్బా చాలు నా పాదాలు దర్శిని అని. ఆ ఒడ్డున ఏముంటాయి, ఈ కావాలంటే కనుక అక్కడ కొన్ని ఆల్చెప్పలు గవ్వలు ఇలాంటివి మాత్రమే దొరుకుతాయి ఒడ్డున, అంతకుమించి ఏముండదు బీచ్లో కదా. సముద్రం బీచ్లో ఒడ్డును ఏరుకుంటే కనుక ఆల్చెప్పలు లేకపోతే గవ్వలు, ఈ రాళ్ళు చిన్న గొలకరాళ్ళు దొరుకుతాయి. కానీ ఆ చేపలు పట్టుకునే వాళ్ళు ఒడ్డున ఉండరు, కానీ సముద్రం లోతుకు వెళ్తూ ఉంటాడు. వల పట్టుకుని లోతుకి ఇంకొంచెం లోతుకి వెళ్ళి అప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు, వల వేస్తాడు. అప్పుడు వాళ్ళకి విలువైన చేపలు దొరుకుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు కదా, యూట్యూబ్లో కావచ్చు లేదా పేపర్లో కావచ్చు. ఆ జార్ యొక్క స్థితి మారిపోయింది, వాడి రాత మారిపోయింది, చాలా విలువైన పెద్ద చేప దొరికింది, ఇదిగో ఇన్ని లక్షలు పలికింది వేలలో అని ఉంటాడు. కాబట్టి చేపలు కావాలంటే కనుక నువ్వు ఒడ్డుని కూర్చుని వేస్తూ ఉంటే కనుక వల తెల్లారులు వేసినా వారం రోజులు వేసినా ఏమీ నిండదు వల. నువ్వు లోతుకి వెళ్ళాలి, ఖచ్చితంగా లోతుకి వెళ్ళాలి. సరే, వెళ్ళి నీటిలో కనుక వల వేస్తే చేపలు దొరుకుతాయి. ఇంకా ఒకవేళ ఇంకా నువ్వు లోతుకి వెళ్ళగలిగితే కనుక సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళగలిగేంతటి పట్టుదల నీకుంటే అక్కడ మంచి ముత్యాలు దొరుకుతాయి. అక్కడ ముత్యాలు, ఆల్చెప్పలో ముత్యాలు దొరుకుతూ ఉంటాయి. ఈ సమయంలో ఒకవేళ నువ్వు ఒడ్డునే కూర్చుని నాకు ముత్యాలు కావాలని జపం చేస్తున్నావు అనుకోండి, నీ ముందుకేమో ముత్యాలు రావు. ముత్యాలు కావాలంటే సముద్రపు లోతుల్లోనికి, ఎంత లోతులోనికి, నడుము లోతు అన్నట్లుగా బహులోతులోనికి వెళ్ళాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలిగిన వాడెవడు? కాబట్టి ఇప్పుడు యేసయ్య పేతురుని ఇంకాస్త ధోని లోతుకు నడిపించి అక్కడ వల వేయమన్నప్పుడు ఇప్పుడు వల పిగిలిపోతుందంట. వల పిగిలిపోతుంది. ఇప్పుడు దాకా డిసప్పాయింట్లో ఉన్నాడు, ఇప్పుడు దాకా ఏమి కూడా తోచని పరిస్థితుల్లో, అరే ఒక్క చేప కూడా పట్టలేదే, కనీసం ఇంట్లో కూర చేసుకోవడానికి కూడా. కానీ ఇప్పుడు వల పిగిలిపోతుంది, పక్కన ఉన్న ధోనిని కూడా రమ్మని పిలిచేంతగా పరిస్థితి అయిపోయింది. కానీ అక్కడ నేను త్వరగానే ముగిస్తున్నాను. కానీ అయితే అక్కడ చూడండి, నిజంగా నార్మల్ పేతురు అయితే కనుక, పేతురు యాక్చువల్గా ఆ చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఫిషర్మెన్స్, వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉంటుంది. ఎందుకంటే రేట్లు మోసం చేసేవాళ్ళు లేకపోతే అంతా గతర చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంటుంది, యూనియన్. ఆ యూనియన్కి నాయకుడు అంటే పేతురు. అందుకే బాగా మాట్లాడడం అలవాటు ప్రతిసారి కూడా. కాబట్టి ఇప్పుడు 2 ధోనిలు నిండిపోయేంత చేపలు పడ్డాయి. సాధారణంగా పాత పేతురు అయితే ఏం ఆలోచించాలంటే, ఈ చేపలన్నీ ఎక్కడ అమ్మాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడైతే రేటు వస్తుంది, ఎక్కడైతే డబ్బున్న వాళ్ళు వస్తారు, ఏ టైంలో అయితే బాగా ఇవి ఆలోచించాలి కదా పేతురు. ఎందుకంటే అతను జాలరు వృత్తి, అతను వచ్చిందే అందుకు. రాత్రంతా పడలేదనే బాధపడుతున్నాడు. ఇప్పుడు ధోనులు నిండేంతగా పడ్డాయి కదా,
వాటిని సొమ్ము చేసుకోవాలి, వాటిని ఎక్కడ అమ్ముకొని డబ్బులు సంపాదించాలని ఆశపడాలి. కానీ దానికి భిన్నంగా యేసు ప్రభు ముందు మోకరించాడంట. యేసు ప్రభు ముందు మోకరించి, ప్రభువా నేను పరిశుద్ధుడినయ్యా, నన్ను విడిచి పొమ్ము, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. క్రీస్తునందు ప్రీతిని బిడ్డారు. అయితే యేసయ్య అంటున్నాడు, భయపడకు, ఇదిగో నువ్వు ఇంతవరకు చేపలు పట్టే జాలలుగా ఉన్నావు, కానీ ఇక మీదట మనుషులు పట్టే జాలు. ఇప్పుడు దాకా ఈ సముద్రం మీద నువ్వు వల పట్టుకుని వెళ్ళి నువ్వు తడువులాడావు, లేకపోతే వలతో నువ్వు చేపల కోసం. కానీ లోకంలో ఉన్న విశ్వాసం పట్టడం నేర్పిస్తాను పద, నువ్వు నాతో రా అని యేసయ్య తీసుకువెళ్తున్నాడు. అలాగే మనం చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు యెహెజ్కేలును దేవుడు తీసుకువెళ్తున్నాడు కదా, చీలమండ లోతు అనుభవం, పాదాల లోతు అనుభవంలోంచి ఇంకాస్త లోతుకి, ఎక్కడికి మోకాళ్ళ లోతు అనుభవం, మోకాళ్ళ లోతులోంచి నడుము లోతుకి తీసుకువెళ్ళాడు. ఇంకా తర్వాత చదివితే కనుక అక్కడ దాటడానికి వీల్లేనంత ఆ లోతులోకి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మనం చూస్తుంటే 9వ వచనంలో చివరి మాట చదువుతున్నాను చూడండి. 9వ వచనంలో అదే అధ్యాయం చివరి మాట, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును గనుక చేపలు బహు విస్తారములగును, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, 1000 మూరల లోతులోకి, నడుము లోతులోనికి వెళ్ళిన యెహెజ్కేలు ఇప్పుడు ఇంకా నువ్వు ఇప్పుడు నీ యొక్క పరిచర్య ద్వారా నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు ఏం జరుగుద్దంటే, నిర్జీవమైన బ్రతుకులు ఏమైతే ఉన్నాయో, లేకపోతే పాడైపోయిన బ్రతుకులు ఏమైపోతే ఉన్నాయో, అపవిత్రాత్మ బంధకాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కుటుంబంలో సమాధానం లేని వాళ్ళు, అనారోగ్యాలతో ఉన్నవారు, ఎవరైతే డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా నూతన బ్రతుకును వాళ్ళు చూస్తారు, నూతన జీవితాన్ని వాళ్ళు చూస్తారు, నూతన జీవాన్ని వాళ్ళు చూస్తారు. అవును కదా, పేతురుని దేవుడు ఏమంటున్నాడు, యేసయ్యా నువ్వు నాతో రా, ఇక మీదట నీ వల నీ దోని అక్కడ పెట్టేసి అని ఇప్పుడు తీసుకువెళ్తున్నాడు. అపోస్తుల కార్యాల్లో చూస్తూ ఉంటాము, పేతురు నీడ కోసం అంట మంచాలు లేకపోతే వాటిని చేపల మీద తీసుకొచ్చి రోగులందరినీ వీధులంట పొడుగుత వాళ్ళని పడుకోబెట్టినప్పుడు పేతురు నీడ పడ్డప్పుడు వాళ్ళందరూ బ్రతికిపోయారంట. ఎంత విషయం చూడండి. ఒక జాలరివాడు యేసుప్రభుని వెంబడిస్తే పేతురు నీడపడి వాళ్ళందరూ ఆరోగ్యం పొందుకున్నారు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటాం, మనం ఏ లోతులో ఉన్నాం, ఇప్పుడు ఏ లోతులో ఉన్నాం? పాదాలు తడిసే లోతులోనా, లేకపోతే మోకాళ్ళ లోతులో ఉన్నామా, లేకపోతే ఆ యొక్క నడుము లోతు పరిచర్య లోతులో ఉన్నామా? ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇంక ఎప్పుడు కూడా చిన్న గొర్రె పిల్లని నేనని పాట పాడుకుంటా, నేను ఇంక చీలమండ లోతులోనే ఉంటాను, అది సరిపోతుంది, అది బాగానే ఉంది, అక్కడే ఉండిపోదామా? ఇక్కడ ఇంకా కొంచెం పెరుగుదాము, ఇంకొక 5 నిమిషాలు ప్రార్థన పెంచుదాం, ఇంకొక అధ్యాయం ఎక్కువగా చదువుదాం, ఇంకొంచెం దేవునితో సహవాసం ఎక్కువగా చేద్దాం, ఇంకొంచెం దేవుని దగ్గర నుంచి ఎక్కువ పొందుకునే ప్రయత్నం చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికుళ్ళు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.